రెస్టారెంట్లో ఉన్నానండి. మీ పద్మిని నాగులపల్లి. మన ఇంటి వంట అంటేనే ఎంఆర్ రుచులు అంటే మన రుచులు. మన అమ్మమ్మ గారు మన చిన్నప్పుడు మనకి మంచి మంచి వంటలు వండి మనకి కమ్మగా తినిపిస్తూ ఉంటే మన అమ్మ చేతి వంట, మన అమ్మమ్మ చేతి వంట అదే విధంగా ఉండేటువంటి ఫ్యామిలీ రెస్టారెంట్ ఈజ్ మన రుచులు. ఈ మన రుచుల్లో దొరకని వస్తువు అంటూ ఉండదు. ఆల్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఎట్ మన రుచులు. మన రుచుల్లోకి రాగానే నాకు నోట్లో నుంచి నోరు ఊరించేటువంటి రుచులు ఉన్నటువంటి ఎంఆర్ రుచులు గచ్చిబౌలి దగ్గరికి వచ్చామండి. దీనికి సిఈఓ, దీనికి ఓనర్గా ఉన్నారు ఆనంద్ గారండి. ఆనంద్ గారు ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. హీ హ్యాస్ ఇన్వైటెడ్ మీ టు దిస్ మన రుచులు టుడే just to join with dinner. I am going to taste the food of మన రుచులు. హలో అండి, హాయ్, నమస్తే, నైస్ మీటింగ్ ఆనంద్ గారు. ఇట్స్ రియలీ వండర్ఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ టు ఎంటర్ టు ఎంఆర్ రెస్టారెంట్. అందరికీ వాళ్ళ స్టాఫ్ని పరిచయం చేయబోతున్నాను. మనం ఎంత ఎస్టాబ్లిష్ చేసినా కూడా దాన్ని మంచిగా మెయింటైన్ చేయాలి అంటే ఒక బ్యూటిఫుల్ చెఫ్ ఉండాలి. అది టేస్టీగా ఉండేటువంటి వంట వాళ్ళు కావాలి. దాంతోపాటు దాన్ని మనకి సర్వ్ చేసేటువంటి పిల్లలు కూడా కావాలి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మన రుచులు స్టాఫ్ మెంబర్స్. ప్లీజ్ కమ్. లెట్ ఆఫ్ మన రుచులు స్టాఫ్ విత్ సిఇఓ ఆనంద్ గారు. ప్లీజ్ ఆనంద్ గారు, యూ ఆల్సో కమ్ అండ్ జాయిన్ విత్ అస్. ఇక్కడ మన రుచుల్లో ఈ స్టాఫ్ అందరూ వర్క్ చేస్తున్నారండి. ఇది ఎంతో చక్కగా నీట్గా రుచికి శుభ్రతకి మారు పేరైనటువంటి మన రుచులు రెస్టారెంటు. ఇది మల్టీ క్యూజన్ రెస్టారెంటు. వెజ్ అండ్ నాన్ వెజ్ ఆల్ డిషెస్ మనం ఇంట్లో ఏ విధంగా ఒక చికెన్ కర్రీ చేసుకుంటామో, ఒక మటన్ మసాలా చేసుకుంటామో, మనం చపాతీని ఎలా చేసుకుంటామో అదేవిధంగా వెజ్ ఫ్రైడ్ రైస్ దగ్గర నుంచి స్వీట్ డిషెస్ దగ్గర నుంచి అన్ని డిషెస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ఉన్నది. ఇది రోడ్డుకి చక్కగా పార్కింగ్ ఫెసిలిటీతో పాటు నీట్గా ఉన్నటువంటి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ మన రుచులు. మన ఇంటి రుచులు, మన ఇంటిలో వంటని ఏ విధంగా మనం చేసుకుంటామో అదే శుభ్రతతో తయారు చేసి అందరికీ ఎస్పెషలీ స్టూడెంట్స్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఎవరైనా వచ్చి చక్కగా డైన్ చేసి హ్యాపీగా వెళ్ళేటువంటి ఫ్యామిలీ రెస్టారెంట్ ఎంఆర్ రెస్టారెంట్, మన రుచులు రెస్టారెంట్. మీ పద్మిని నాగులపల్లి. ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అంత టేస్టీ ఫుడ్ మన రుచులు గచ్చిబౌలిలో ఉంది. ఇక్కడ నేను వెల్కమ్ డ్రింక్తో స్టార్ట్ చేయబోతున్నానండి. సో మన అంటే మన ఇంటి ఫుడ్డు, మన ఇంట్లో ఏ విధంగా టేస్టీగా డెలీషియస్గా అంత
మంచి అంటే ఆయిల్ ఎక్కువ వేయకుండా ఇంట్లో మనం ఏ విధంగా కుక్ చేసుకుంటాం కమ్మగా రుచిగా ఉండి మన అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మన రుచులు రెస్టారెంట్ అట్ గచ్చిబౌలి అండి. సో ఈ గచ్చిబౌలిలో ఉన్న మన రుచుల్లో మనం ఇక్కడ ఉన్నాము, ఈ ఫుడ్ని మనం టేస్ట్ చేయబోతున్నాము. మనతో పాటు మన రుచులు రెస్టారెంట్ ఓనర్ గారు అయినటువంటి ఆనంద్ గారు కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చాను. మీ పద్మిని నాగరపల్లి ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు టేస్ట్ ఏ విధంగా ఉన్నదో చెప్పే మనిషిని మీ అందరికీ తెలుసు. సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ వెల్కమ్ డ్రింక్. మళ్ళీ తర్వాత వెల్కమ్ డ్రింక్ ఏంటండి? ఇది ఏ డ్రింక్ అండి? జామున్ స్పైస్. ఓ ఐఎమ్ స్టార్టింగ్ విత్ జామున్ స్పైస్ వెల్కమ్ డ్రింక్. దిస్ వెల్కమ్ డ్రింక్ నిజంగానే అందరినీ వెల్కమ్ చేస్తూ మనకి మంచి రుచిని ఆస్వాదించేటువంటి ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉందంటే, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉన్నదంటే, మన ఇంటి రుచులు ఉన్నాయి అంటే అది మన రుచులు రెస్టారెంట్ అట్ గచ్చిబౌలి. సో ఈ షాల్కి ఎంత స్పెషాలిటీ ఉంది, ఎంత ఆధ్యాత్మికత ఉన్నదంటే అయోధ్య నుంచి ఈ షాల్ వచ్చింది. ఈ షాలు రాముని యొక్క ఆశీస్సులతో యొక్క హైయెస్ట్ దానికి అయోధ్యలో ఉన్న తీర్థం ఒక నేషనల్
చైర్మన్ గారు వచ్చారు. ఓకే ఓకే. అక్కడ వెళ్ళి సో అయోధ్య నుంచి వచ్చినటువంటి ఈ షాల్ యొక్క గొప్పతనము మనకి బాగా తెలిసింది. ఇలాంటి షాల్ ద్వారా ఈయనకి సత్కరించి ఆయనకి ఆ ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండి మన రుచులు ఎంఆర్ రుచులు రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ సిచ్యుయేటెడ్ ఎట్ గచ్చిబౌలి మంచి సక్సెస్ఫుల్గా రన్ అయ్యి మరింత కొంతమందికి ఇంకా ఉపాధిని కల్పిస్తూ మనకి అంతటి చక్కటి రుచులను అందజేసి ఫ్యామిలీ రెస్టారెంటు ఇంట్లో తిన్నట్టుగా మనము మంచి భోజనం చేస్తున్నాము ఇక్కడ. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆనంద్ గారు. అయోధ్య నుంచి రాముడు బ్రాంచెస్ మా ఏరియాలో కూడా పెట్టాలి. ఈ ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో జడ్జి గారు ఇచ్చేశారు, డిస్ట్రిక్ట్ జడ్జి గారు. లేదు ఈజ్ వెరీ గుడ్ పర్సనాలిటీ, ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన నాలెడ్జ్ ముందు మనం అంతా చాలా తక్కువ మనకుంది. ఆ నాలెడ్జ్లో ఆయన ఎప్పటికప్పుడు అందరి మధ్య ఉంటారు, అందరికీ ఆయన ఆశీస్సులు అందిస్తారు, ఆయన ఆశీస్సులు మనకు కూడా అందజేస్తూ ఉంటారు. ఎంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నా ఇంత తక్కువ టైంలోనే ఇక్కడికి విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మల్యాద్రి గారు. థ్యాంక్ యూ అండి. భారతీయ సంస్కృతిలో మా మిత్రురాలు పద్మిని గారు అసోసియేట్ చేయటం ఇవన్నీ కూడా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మార్గంగా నేను భావిస్తున్నాను. మీరు బాగా అభివృద్ధి చెంది చక్కగా మంచిగా కస్టమర్ ఈజ్ గాడ్ అని మీరు నమ్ముతారని నాకు తెలుసు. దాని ద్వారా మీరు అందరి యొక్క సంతృప్తిని పొంది వాళ్ళు మళ్ళీ దీన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.